దయచేసి అందరినీ కోరుతున్నాం, ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ అకేషన్. మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఏది కావాలంటే అది చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. 10 లక్షల కోట్లకి డెట్ సర్వీసింగ్ చేయాలి. డీఫంక్ట్ అయిన వ్యవస్థ. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క దాన్నే ఘాట్ని పెట్టుతున్నాం. 98 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ టోటల్ గా డీరేల్ అయిపోయినాయి. దానికి కారణం కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసి, కొన్ని డబ్బుల్ని మిస్యూజ్ చేసి ఖర్చు పెట్టకుండా చేశారు. కాబట్టి కేంద్రం ముందు మీ అకౌంట్ సెటిల్ చేయండి, తర్వాతనే మేము చేస్తామంటే, ఇప్పటికే మనం వీళ్ళు డైవర్ట్ చేసిన దానికి మళ్ళా మనం డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు తీసిపోయి ఇచ్చి 77 స్కీముల్ని స్ట్రైటన్ చేశాం, మళ్ళీ లాంచ్ చేశాం. ఇప్పుడు అవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తా ఉంది. జేజేఎం మీ అందరికి ఒక ఐడియా ఉండాలి. జేజేఎం లో మొత్తం ప్రధానమంత్రి గారి ఉద్దేశం సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ నుంచి, ఏదో ఎండిపోయే చెరువుల నుంచి కాదు. ఎక్కడైతే నికరంగా ఎప్పుడూ నీళ్లుంటాయో అక్కడి నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలనేది ఆ ఉద్దేశం. అదే మరి అర్బన్ ఏరియాల్లో కూడా ఇదే మరిగా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ 2 కూడా డీరైల్ చేశారు. 20 వాళ్ళు ఆ రోజు ఇచ్చిన ప్రాజెక్టే లోపభూయిష్టంగా ఇచ్చారు. అంటే బోరేసి బోరు ద్వారా ట్యాపులు పెట్టి నీళ్లు ఇస్తా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వర్షాలు పడకపోతే బోర్లు ఎండిపోతాయి, బోర్లు ఎండిపోతే నీళ్లు ఉండవు. దీనికి 28,000 కోట్లు శాంక్షన్ చేపిస్తే 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇది 2024కే క్లోజ్ చేశారు. టార్గెట్ ఈస్ 2024. ఇప్పుడు అది క్రాస్ అయింది. మళ్ళీ మేము పోయి రిక్వెస్ట్ చేస్తే ఎక్స్టెండ్ చేశారు 2 years. ఇంకా కూడా పూర్తిగా శాంక్షన్ చేయలేదు. మామూలుగా వేరే రాష్ట్రాలు 1 lakh crores తక్కువ కాకుండా జల్ జీవన్ మిషన్ చేస్తే, మన రాష్ట్రానికి వచ్చినప్పుడు 28,000 కోట్లకు శాంక్షన్ చేసుకొని 2,000 కోట్లు ఖర్చు పెట్టకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొన్ని మాత్రం నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇండస్ట్రీస్ మీ అందరికి ఐడియా ఉంది. అందరూ కూడా ఇండస్ట్రీ పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. వాట్ ఈస్ ది గ్యారంటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నాం రోజు రోజుకి. కాబట్టి మనం సమస్యలున్నాయి, సమస్యల్ని తీరిపోయినాయని చెప్పడం లేదు, నేనేదో రోజీ పిక్చర్ని ఇవ్వడం లేదు. అదే సమయంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయకుండా ఉంటామంటే కరెక్ట్ కాదు.